హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేక కాళ్ళ కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. మేక కాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇట్లా పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకు వాటికి ఏమైనా డస్ట్ ఉంటే మంచిగా క్లీన్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే ఇలా ఫ్రెష్గా అవుతుంది మనకు. తర్వాత కుక్కర్లో వేసి 2 చెంబులో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ ఉడికితే చాలా బాగుంటుంది. 5 to 6 విజిల్స్ ఉడికించుకోవాలి. అప్పుడు మనకు మంచిగా ఉడుకుతాయి. బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలాచి సాజీరా చెక్క లవంగ అవి పౌడర్ చేసి వేసుకున్న బాగుంటుంది. డైరెక్ట్గా వేసుకున్న బాగానే ఉంటుంది. అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం నీట్గా కడిగి పెట్టుకున్న కాళ్ళను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అది కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోని అవసరం లేదు. కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనకు కాళ్ళ కూర రెడీ అయిపోయింది. టేస్టీగా చపాతీకి కానీ రైస్లకి కానీ